అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఉగాది తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. మీకు కొన్ని విషయాల్లో ఎక్కువ కన్‌ఫ్యూజన్, ఎక్కువ భయం అనేది ఉంటుంది అండ్ ఫాస్ట్ డెసిషన్స్. సమ్‌టైమ్స్ మీకు కొంతమంది ద్వారా చీటింగ్స్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ కెరియర్ తీసుకుంటే కెరియర్ అయితే మీకు పాస్ట్‌లో చాలా డౌన్‌గా ఉన్నా అంటే ఆల్మోస్ట్ చాలా అన్‌లక్కీగా ఉన్నాం మేము అని ఫీల్ అయిన వాళ్ళకైతే ఈ ఇయర్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పాస్ట్ నెగెటివ్స్ అన్నీ పోయి మీరు కెరియర్‌లో కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో మీరు పాస్ట్ నుంచి ఏదైనా కెరియర్ పరంగా మీరు హర్ట్ అయ్యి ఉంటే, డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటే ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచి మీరు కొంచెం దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యి పాజిటివ్‌గా ఆలోచించే ఛాన్సెస్ ఈ ఇయర్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఖచ్చితంగా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు కొత్త జాబ్‌లో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గనక చూస్తుంటే, ప్రమోషన్స్ విషయంలో కొంచెం మీకు డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. అంటే మీరు అనుకున్న టైంకి వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. సో కెరియర్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్‌గా అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ చాలా బావుంటుంది. మీరు పాస్ట్ ఇయర్స్‌లో మీరు బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, సో మీరు అనుకున్న రేంజ్‌లో మీకు బిజినెస్ అవ్వకపోవడము, ఇలాంటివన్నీ జరిగి ఉంటే, సో మీ హార్డ్ వర్క్‌కి ఈ ఇయర్ మీకు ఖచ్చితంగా దాని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే మంచి ఫలితాలు ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో మీరు అనుకున్నదైతే ఖచ్చితంగా ఈ ఇయర్ చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అంటే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే మీ రిజల్ట్స్ అనేది పాస్ట్ కంటే ఇప్పుడు బెటర్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మీరు హార్డ్ వర్క్ చేస్తే, ఆ హార్డ్ వర్క్ రిజల్ట్ అంతా మీకు ఈ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో బిజినెస్ అనేది మీకు చాలా బావుంటుంది. మెయిన్‌గా ఎక్కువ మీకు మనీ పరంగా కార్డ్స్ వచ్చాయి కాబట్టి, ఫైనాన్సెస్ విషయంలో చాలా చేంజెస్ ఈ ఇయర్ అయితే మీరు చూస్తారు. హెల్త్ వైజ్ అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్ కనిపించట్లేదు. హెల్త్ అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఏదైనా హెల్త్ విషయంలో ఇప్పటిదాకా ఏదైనా ఇబ్బంది పడుంటే, అంటే పాస్ట్‌లో మీకు హెల్త్ పరంగా చాలా చాలా నెగెటివ్‌గా మీకు అనిపించినా, సో ఈ ఇయర్ నుంచి అయితే మీకు హెల్త్ వైజ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ ఇయర్. అండ్ చిన్న చిన్న ఇష్యూస్ గూడా మీకు చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ రిలేషన్‌షిప్ అయితే న్యూ బిగినింగ్, అంటే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో మీకు రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది. సో ఎక్సలెంట్‌గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా కొత్త పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. అది కూడా మీకు ఈ రిలేషన్ కూడా చాలా పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు గనక ఎంగేజ్‌మెంట్ లైక్ మ్యారేజ్ కోసం గనక చూస్తుంటే, సో అది కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్, మీ ఫ్యామిలీ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అండ్ సో మీరు అనుకున్న పర్సన్ మీకు దొరకపోవడము, సో మ్యాచెస్ విషయంలో మీరు కొంచెం ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇది రైట్ టైమా కాదా? సో ఎక్కువ అన్నెసెసరీ, కొంతమందికి మ్యారేజ్ విషయంలోనే కొంచెం భయంగా ఉంటుంది. సో ఎలాంటి పర్సన్ వస్తారో, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ అనే దానికి ఎక్కువగా ఉంది. సో పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గానే ముందుకు వెళ్తేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళకి గూడా కొంచెం చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే వస్తాయి. లైక్ ఫైట్స్ గానీ, సో అంటే మీకు ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కనుక పెరిగే కొద్దీ మీరు ఎక్కువ బ్రేకప్ చేసుకుందామన్న థింక్ కూడా, అంటే ఆ థాట్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కి విన్నింగ్ కార్డ్ వచ్చింది. ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అంటే మీరు ఇప్పటిదాకా మీ రిజల్ట్స్ కోసం వర్క్ హార్డ్ చేస్తే, సో దాని రిజల్ట్ కూడా మీకు ఈ ఇయర్ చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీరేదన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా రిజల్ట్స్ కోసం గనక ఎదురు చూస్తుంటే, అది కూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా మీరేదైనా హైయర్ స్టడీస్ కోసం గనక ప్లాన్ చేస్తుంటే, ఈ ఇయర్ హైయర్ స్టడీస్‌కి సక్సెస్ అవుతారు. అండ్ అబ్రాడ్‌లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బావుంటుంది.
నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే విషయంలో అయితే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మెయిన్‌గా ఒకవేళ మీరు ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా గనక ట్రై చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని కొంచెం చీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, మీరు తొందరపడి ఎక్కువ అమౌంట్ గాని అలా ఇవ్వకపోతేనే బెటర్. అండ్ మీరు వెళ్ళాలి అనుకుంటే అది రైట్ వేలో ఆలోచిస్తే అండ్ మంచి ప్లేస్‌మెంట్స్ చూసుకుంటే బెటర్. ఎందుకంటే కొంచెం తొందరగా మీరు ఎవరిని నమ్మకపోతేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఫైనాన్సెస్‌లో కొన్ని టైమింగ్స్‌లో మీకు కొన్ని విషయాల్లో లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు పెట్టిన అమౌంట్ మీకు లాస్ అవ్వడం, లైక్ మీరేదైనా స్టాక్ మార్కెట్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది మీకు టైంకి కరెక్ట్‌గా రాకపోవడము, అది కొంచెం ఇంకా మీరు పెట్టిన అమౌంట్ కన్నా ఇంకా తగ్గడం ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఆలోచించుకొని అమౌంట్స్ అనేది మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. సో, ఫైనాన్సెస్ విషయంలో బానే ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే దాంట్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందులో మీరు కొంతమంది చూసుకోకుండా ఇన్వెస్ట్ చేసేస్తారు అమౌంట్. సో, దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో. ఓవరాల్‌గా అయితే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ నెగెటివ్ అయితే ఉంది. బట్ మీరు ఓవర్‌కమ్ అయితే దీని నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. మీకు యెస్ అని వచ్చింది. సో, మీరు అనుకున్నదైతే ఖచ్చితంగా మీరు సాధిస్తారు అండ్ పాజిటివ్‌గా ఉంటుంది. బట్ దానికి కొంచెం మీరు మంచి అంటే మీ డెసిషన్స్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటేనే రిజల్ట్ అనేది పాజిటివ్‌గా వస్తుందని చెప్పొచ్చు.